రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ సింగ్ నగర్ రోడ్ షో నందు సిద్ధం యాత్ర ఎన్నికల ప్రచారంలో కొందరు ఆగంతకులు రాయి దాడి జరిపి ఆయనను గాయపరిచారని భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఈ తరహా దాడి అప్రజాస్వామికమైనదని వైఎస్ఆర్సీపీ డాక్టర్ సెల్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వై షేక్ పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో డాక్టర్ వై షేక్ మాట్లాడారు. నిందితులు ఎంతటి వారి అయినా సరే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు న్యూరాలజిస్ట్ డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక కొన్ని దుష్ట శక్తులు కావాలని ముఖ్యమంత్రిపై దాడి చేశారని ఆరోపించారు. ఆయన ప్రాణానికి అత్యంత ప్రమాదం జరిగి ఉండేది. ఆయన మంచి స్ట్రాంగ్ మ్యాన్ కాబట్టి అటువంటి ఇంజనీర్ని కూడా ఆయన తట్టుకుని ఎమ్మటే మళ్ళీ రెస్ట్ కూడా తీసుకోకుండా ప్రజల కోసం ఆయన కోసం వేచి ఉన్న ప్రజల కోసం ఆయన మళ్ళీ బస్సు యాత్ర చేయడం అనేది ఆయన ప్రజల కోసం ఎంత పాటుపడుతున్నారు, ప్రజల కోసం ఎంత తప్పిస్తున్నారో తెలుస్తుంది. యాక్చువల్గా అయితే ఇంజరీ తగిలిన తర్వాత చిన్న ఇంజరీ అయినా కూడా అది 48 hours to 72 hours ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి మన డాక్టర్స్ అందరూ సీఎం గారికి రెస్ట్ తీసుకోమని చెప్పారు. నా సలహా ప్రకారం అయితే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి. బస్సు యాత్ర చేయడం అనేది మన ప్రజల మనిషి, దేవుడు లాంటి మనిషి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అది ఏదైనా కొద్దిగా ప్రమాదకరం కావచ్చు. కాబట్టి నా సలహా ప్రకారం సీఎం గారు రెస్ట్ తీసుకొని ఒక 3 to 4 days ఉంటే మంచిదని మేము భావిస్తున్నాం. మా డాక్టర్ సెల్ తరఫున మేము దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం.